నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఆహార కల్తీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. కల్తీ ఆహార తయారీదారులపై క్రిమినల్ కేసులు దిశగా చర్యలు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కుదిరిన సయోధ్య. నవ్వుతూ ఆలింగనం చేసుకున్న ఇరువురు నేతలు. కృష్ణా జిల్లా గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు వార్నింగ్. రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తామంటూ కమెంట్. శంషాబాద్ బహదూర్ గూడలో మళ్లీ ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు కుర్చీలు విసిరిన రైతులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా 2024 జనవరి నుంచి డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన సినిమాలను వారు ఎంపిక చేశారు. ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాల్లో నటన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అవార్డును ప్రకటించారు. ఉత్తమ తెలుగు సినిమాగా కమిటీ కుర్రాళ్ళు ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్, ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్, ఉత్తమ కన్నడ చిత్రం మిథ్య అవార్డులు దక్కించుకోనున్నాయి. డెబ్బై రెండవ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా 2024లో జనవరి నుంచి డిసెంబర్ దాకా సెన్సార్ అయిన సినిమాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. ఇందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన సినిమాలను వారు ఎంపిక చేశారు. ఫీచర్, నాన్ ఫీచర్ చిత్రాల్లో నటన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇతర సాంకేతిక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గుర్తించి అవార్డులు ప్రకటించారు. ఉత్తమ తెలుగు సినిమాగా కమిటీ కుర్రాళ్ళు ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్, ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్, ఉత్తమ కన్నడ చిత్రంగా మిథ్య అవార్డులు దక్కించుకోనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆహార కల్తీ నివారణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోని ఆహార కల్తీపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, సలహాదారులు రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార కల్తీ నివారణకు సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన. కల్తీ ఆహార తయారీదారులపై క్రిమినల్ కేసులు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార నాణ్యతపై రాజీ పడేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఆహార కల్తీ నివారణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఆహార కల్తీపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, సలహాదారు రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార కల్తీ నివారణకు సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కల్తీ ఆహార తయారీదారులపై క్రిమినల్ కేసులు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార నాణ్యతపై రాజీ పడేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు. పార్టీ జాతీయ నాయకుడు అభయ్ పాటిల్ చొరవతో ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అభయ్ పాటిల్ సూచించినట్లుగా సమాచారం. సమావేశం అనంతరం బండి సంజయ్, ఈటెల రాజేందర్ పరస్పరం నవ్వుతూ ఆలింగనం చేసుకోవడం ఎంతో విశేషం నిలిచింది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. ఇటీవల ఆ విభేదాలు మరింత ముదిరిన నేపథ్యంలో జరిగిన ఈ భేటీతో అంతర్గత విభేదాలకు తెరపడుతుందా లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నించారు. పార్టీ జాతీయ నాయకుడు అభయ్ పాటిల్ చొరవతో ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అభయ్ పాటిల్ సూచించినట్లుగా తెలుస్తుంది. సమావేశం అనంతరం బండి సంజయ్, ఈటెల రాజేందర్ పరస్పరం నవ్వుతూ ఆలింగనం చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుండి ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇటీవల ఆ విభేదాలు మరింత ముదిరిన నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో అంతర్గత విభేదాలకు తెరపడిందా లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూసేకరణ విషయంలో పోలీసులకు రైతులకు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐలకు గాయాలయ్యాయి. శంషాబాద్లో ఉదయం నుండి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం ఆ భూములు తీసుకునేందుకు హైడ్రా అధికారులు అక్కడికి చేరుకోవడంతో
రావడంతో రైతులు ప్రతిఘటించారు. దీంతో ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అది కాస్త సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే భూములను తీసుకోవాలని రైతులు చెబుతున్నారు. శంషాబాద్ బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూసేకరణ విషయంలో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐలకు గాయాలయ్యాయి. శంషాబాద్లో ఉదయం నుండే రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇచ్చేదే లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం ఆ భూములు తీసుకునేందుకు హైడ్రా అధికారులు అక్కడికి చేరుకోవడంతో రైతులు ప్రతిఘటించారు. దీంతో ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అది కాస్త సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే భూములను తీసుకోవాలని రైతులు చెప్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తను ప్రజలే క్లీన్ చేశారు. ఆ నోర్లు ఏం నోర్లో నాకు అర్థం కాలేదు. ఆ నోర్లన్నీ ఫినాయిల్తో శుభ్రం చేశారు. ఇంకా అక్కడక్కడ చెత్త వాసనలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అడిగితే ఇది మా స్వేచ్ఛ అంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. జీవితంలో మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితులు లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి మొన్న సాక్షాత్తు నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బూదవాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం నుండి వెలువడుతున్న ప్రాణాపాయ డస్ట్ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం వదులుతున్న డస్ట్ కారణంగా ఊపిరితిత్తులు, కిడ్నీ, రక్తం, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవించే హక్కు కాలరాస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఫ్యాక్టరీ సిబ్బంది బస్సును అడ్డుకుని రోడ్డుపై నిరసన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, పాలకులు స్పందించి తమ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు. పిల్లగాళ్ళు దగ్గులు, జలుబులు, వాంతులు చేదర పెడుతుంది. అసలు రాత్రి అయితే అసలు ఏమి లేవు, అసలు పట్టట్లే ఊళ్ళో అంత బోగరా. మీరు చెప్పలేదు ఫ్యాక్టరీ వాళ్ళకి? మేము పోయి ఏం చెప్తామండి, ఒకళ్ళిద్దరు పోతే మాటినోళ్ళేనా వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. ఆ ధర్మం ఒకళ్ళిద్దరు పోతే ఎవరైనా మాటింటారు. కడుపుల నొప్పి, ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, మొత్తం ఒళ్ళంతా దద్దులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈరోజు మేము పొద్దున పూట ఆడవాళ్ళందరం కలిసి అల్ట్రాటెక్ బస్ వస్తుంటే అందరూ ఆఫ్ చేసి మాట్లాడినందుకు మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఈ మీ మీడియా ద్వారా అయినా ప్రభుత్వం అన్నా చూసి మాకు ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇవాళ చూడండి ఇంత దుమ్ము వెళ్ళిందండి. చూడండి ఈ దుమ్ములో పసిపిల్లలు ఊపిరి పీల్చుకోలేస్తారా? పెద్దలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. చూడండి ఇది లోనే. ఇంకా ఈ పిల్లగాడికి అయితే రాత్రి తాంచి ఈ రోజునాలు వాంతులు, జలుబు. మేము గత 2 సంవత్సరాల నుంచి అల్ట్రాటెక్ ప్లాంట్ వల్ల డస్ట్ ఎలర్జీ కానీ నైట్ విపరీతంగా అర్ధరాత్రి డస్ట్ వదలటం, నైట్ 1 గంట సమయంలో ప్రతిరోజు మేము ఈ సమస్య 2 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నామండి. ఈ సమస్య వల్ల ఏంటంటే మా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా సరే స్కిన్ ఎలర్జీస్ కానీ, డస్ట్ ఎలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, అలా అనేక రకాల సమస్యలు.
ఇక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని అమర్పేట్ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ నమోదు హెల్ప్ డెస్క్ను ఆయన సందర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. आज हमारे जो बीएलए हैं यहाँ, मैंने उनको कहा कि ये आप जो काम कर रहे हो आपको लग रहा होगा कि ये आम कार्यक्रम है, ऐसा नहीं है. आप देश सेवा का कार्यक्रम कर रहे हैं. इसका कारण है कि देश के लोकतंत्र को, देश के संविधान को पूरे देश भर में पिछले 12 वर्ष में सबसे बड़ा खतरा आ चुका है. लोकतंत्र को खत्म करने की कोशिश हो रही है. आपने देखा होगा किस तरह से बंगाल हो, बिहार हो, लोगों के वोटों के अधिकार को खत्म करने की कोशिश हुई. एक साथ 90 लाख 45 लाख लोगों को निकाला गया और ये चुनाव की प्रक्रिया को खत्म करने की कोशिश हो रही है. ఆఫీసర్స్ కి ఇవ్వాలి. దీంట్లో మా బాగంబర్పేట్ డివిజన్ వ్యాప్తంగా కూడా మొత్తం 50 బూతులు ఉన్నాయి. 50 బూత్లలో బిఎల్ఏ ఏజెంట్లు బిఎల్ఓ ఆఫీసర్ తో సహకరిస్తూ రోజు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఫస్ట్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళని ఫామ్స్ నింపడానికి హెల్ప్ చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ యొక్క ఓటర్ ఐడీలు తొందరగా మనకి ఇళ్లకి చేరుతాయి. దీని ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది ఒక చక్కటి ఇది. దీంట్లో ఒక దొంగ ఓట్లను తొలగించడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా 2-3 ఓట్లు ఉంటే దాన్ని తీసివేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరైతే రీప్లేస్ అవుతారో అంటే అడ్రస్లు చేంజ్ అవుతాయో వాళ్ళు కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఓటర్లు 2002 నుంచి ఇప్పటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు తీసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే రాజ్యాంగంలో రాసిండు, కానీ మన ఓటు విలువ తెలియదు. కనుక ఇవాళ ఏంటుంది, గతంలో రాహుల్ గాంధీ గారు 10 సార్లు చెప్పిండు కోట్ల రూపాయలు, కోట్ల ఓట్లు, లక్షల ఓట్లు అన్ని దొంగతనం అయినాయని. ఇప్పుడు జరిగేటట్టు లేదు. అవన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఆఖరిలో సార్ అంటున్నారు. ఏదైనా ప్రతి ఒక్కరికి వస్తే మీకు ఇండ్లు వస్తాయి. మీకు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు అందుతాయి. ఫుడ్ మిషన్ ఇచ్చే కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా ఇవాళ స్కూళ్ళల్లో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్ళల్లో మెదక్ జిల్లాలో రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ ప్రతిభా సింగ్ పిలుపునిచ్చారు. వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని ఆమె సూచించారు. శంకరంపేట మండలం సూరారం గ్రామంలో 3 ఏళ్లు నిండిన ఆయిల్ పామ్ తోటను సందర్శించిన కలెక్టర్ తొలి పంట కోతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు, ప్రభుత్వం అందించే రాయితీలను ఆమె రైతులకు సుదీర్ఘంగా వివరించారు. టోటల్ 4,60,000 సబ్సిడీ వేసే ఎరువు కానీ వేరు కట్ అయినా కూడా మీకు మేల్ స్ట్రెస్ డిసీజ్ వస్తుందంటే లేదంటే అంటే యాక్చువల్గా కింద నుంచి లోపల నుంచి వాట్ వీఆర్ ప్లానింగ్ కలెక్షన్ సెంటర్స్ హార్వెస్ట్ మనము యాక్చువల్గా ఆయిల్ పామ్ కి ఈరోజు హార్వెస్టింగ్ అయింది. మా జిల్లాలో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయిన ఆయిల్ పామ్ తోట కాబట్టి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి చెప్పారు. ఇంతకుముందు కూడా దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్లో కూరగాయలు కానీ వేరే పంట కూడా చేశారు. సో దీంట్లో వచ్చిన ఇప్పటి లాభం గురించి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు మిగతా రైతులను కూడా చెప్పడం జరిగింది. ఆయిల్ పామ్ పంట ఒకవేళ చేస్తే దీంట్లో మనకి ఇబ్బంది కాకుండా మధ్యలో మనం వరి కానీ వేరే పంట కానీ కూరగాయలు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. కాబట్టి హార్వెస్టింగ్ అయిన తర్వాత 3 years 4 years మధ్యలో హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి నెలకి ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ప్రమోట్ చేస్తున్నాము మా జిల్లాలో. త్వరలోనే మనకి కూడా లివ్ ఫార్మ్ కంపెనీ తరఫు నుంచి ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఇక్కడే రైతుల నుంచి కలెక్ట్ చేసి వాళ్ళ ప్రొసెసింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్ట్ చేసి మనం సిద్దిపేటకి పంపిస్తున్నాము. సో దట్ అక్కడ మనకి ప్రొసెసింగ్ కూడా అయిపోతుంది. మిగతా రైతులకి కూడా కోరిక, ఇప్పుడు ఉన్న ఎల్నినో కండిషన్స్ పరంగా మనకి వరి కాకుండా ఎక్కువ నీళ్ళు అవసరం ఉన్న పంట కాకుండా వేరే పంటల గురించి ఆలోచిస్తే, ఎస్పెషల్లీ ఆయిల్ పామ్ గురించి ఆలోచిస్తే రైతులకు కూడా నష్టం ఉండొద్దు, ప్లస్ వీళ్ళకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఇది మా జిల్లాలో వచ్చిన
విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేదే లేదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో బీజేపీ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేల వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తుందన్నారు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకటి మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో అది ఒకటొకటి అంచెలంచెలుగా చేస్తూనే ఉన్నాము. తెలుసు గతంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఏ విధంగా ఆర్థిక భారాన్ని ఏ విధంగా అప్పు చేసినప్పుడు అందరూ ప్రజలు తెలిసిపోయింది. సుమారు 8,29,000 కోట్లు అప్పు చేసింది. అయినా అప్పుడు ఒక పక్క అభివృద్ధి సంక్షేమము తెచ్చిన అప్పుకు వడ్డీలు అసలు కడుతూ ఇటు ప్రజల సంక్షేమ పథకాలు అభివృద్ధి కోసం చేస్తూనే ఉన్నాము. మరి మేము ఇచ్చిన వాగ్దానము ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాము. మీకు కనబడుతుంది చేసి ఇచ్చిన వాగ్దానం ఏ విధంగా నెరవేరుస్తున్న గ్రామస్థాయిలో కానీ పట్టణంలో కానీ. మేము ఆనాడు విద్యార్థులకు అన్నాం 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. మరి ఇప్పటివరకు మేము సుమారు 60 నుంచి 75,000 ఉద్యోగాల వరకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పేద విద్యార్థులకు. మరి అదే గ్రామస్థాయిలో ఉన్న పేద ప్రజలకు మేము ఇల్లు ఇస్తున్నాం. ఒక నియోజకవర్గానికి 3. మెదక్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాలను సినీ నటుడు మంచు విష్ణు సందర్శించారు. ఉదయం ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను దర్శించుకున్న ఆయన అనంతరం మెదక్ ఖిల్లా చారిత్రాత్మక CSI చర్చలను సందర్శించారు. మన చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు మంచు విష్ణు. భవిష్యత్తులో మెదక్ నేపథ్యంలో సినిమా కూడా తీస్తానని ప్రకటించారు. ఇక్కడ స్పిరిచువల్ టూరిజం ఉంది, హిస్టారికల్ టూరిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఫుడ్స్ ఉన్నాయి, కల్చరల్ టూరిజం ఉంది. హైదరాబాద్ నుంచి హార్డ్లీ నాకు 1.5 hours పట్టింది ఈరోజు రావడానికి ఇక్కడ. అండ్ ఇంత దగ్గరలో నాకే సిగ్గేసింది. ఇంత దగ్గరలో నీ మెదక్ ఫుడ్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలుగా నేను చూడలేదని. నాలా ఎంతోమంది చూడని వాళ్ళకి ఒకే ఒక అపీల్ ఏంటంటే మన హిస్టరీని మనం తెలుసుకోవాలి. తప్పకుండా వచ్చి మెదక్ దగ్గర ఉన్న ఈ వండర్ఫుల్ ఫోర్ట్స్ కానీ, టెంపుల్స్ కానీ, మెదక్ చర్చ్ కానీ, ఈ న్యాచురల్ హ్యాబిటాట్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి కూడా దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేస్. ఐ థ్యాంక్ వన్స్ అగైన్ జేసీ గారికి, కలెక్టర్ గారికి అండ్ ఇక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్కి కానీ అసోసియేషన్ నుంచి. మేమందరం నటున్నాం అండి, కానీ మా కౌన్సిల్ మెదక్ ఫోర్ట్ గురించి కొత్తగా తెలుగు సినిమా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు పాత సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేసాం. సో మా జనరేషన్ మళ్ళీ ఈ తరానికి చూపించేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు క్లీనింగ్ ఎఫర్ట్స్ అవన్నీ చూశాను. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ వీళ్ళందరూ చేసేది. డిసెంబర్ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన జగనన్న 2.0 యాప్ను పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో కానీ మానవ దృక్పథంతో మానవ యొక్క మనుగడ కోసం తనకు అన్యాయం జరిగితే, తనకు కానీ తన కుటుంబం కానీ సాటి మనిషి కానీ అన్యాయం జరిగితే ప్రతి మనిషికి ఒక ఆర్టికల్ 19 రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాక్ స్వాతంత్ర్యంకు ఈ రాజ్యం క్లియర్గా ఇచ్చింది. ఈరోజు చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి. దాన్ని ప్రశ్నిస్తే కేసు పెట్టడం, జైల్లో పెట్టడం, కేసు పెట్టడం. దాంతోపాటు మహిళలకైనా అన్యాయం జరిగితే మాకు ఏదైనా జరిగింది న్యాయం చేయండి అంటే వాళ్ళపై తప్పుడు కేసు పెట్టడం. మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, అడిగితే దానిపైన కేసు పెట్టడం. మాకు వ్యవసాయం గిట్టుబాటు లేదు, మాకు గిట్టుబాటు ఇవ్వండి అంటే ధర్నా చేస్తే వాళ్ళపైన కేసు పెట్టడం. ఈరోజు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు
సూపర్ 6 మాకు ఇవ్వండి, మాకు ఇవ్వలేదంటే దానిపైన ధర్నా చేస్తే, క్వశ్చన్ చేస్తే దానిపైన కేసులు పెట్టడం. ఇటువంటి దుర్మార్గ పాలనలో, ఇటువంటి దుష్ట పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సూపర్ యాప్ జగన్ 2.20 అనే యాప్ను చేస్తే ఒక్క 24 గంటల్లో 1,20,000 మంది, 1,20,00,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేస్తున్నారంటే దీనిపైన జగన్మోహన్ రెడ్డి పైన స్పష్టత రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి గమనించాలా, తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడటానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. గడిచిన 5 ఏళ్లలో తిరుమలలో దళారీ వ్యవస్థను పెంచి పోషించింది వైసీపీ నాయకులని మండిపడ్డారు. స్విమ్స్ ఉద్యోగాల నోటిఫికేషన్లు, డిఎస్సిపై విపక్షాలు కావాలని బురద జల్లుతున్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం వారికి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. యువతను కేవలం రౌడీయిజానికి, ఎన్నికలకు వాడుతున్న చరిత్ర వైసీపీదని విమర్శించారు. ఎవరో మీ అందరికీ ఒక ఆయన వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ తాతలకి ఇస్తున్నారు, వాళ్ళ అవ్వలకి ఇస్తున్నారు, ఏదో ఒకటి బుర్ర చల్లడం స్టార్ట్ చేశాడు. వీళ్ళకి ఏదన్నా ఒక నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళకి ఒప్పదు. గడిచిన ఒక 2 నెలల ముందు చూసాం, 1 నెల ముందు డిఎస్సి పోస్టులు వెళ్తే 16,000 పోస్టులు వెళ్తే దాని మీద ఒక వారం రోజుల పాటు నానా యాగి చేసి పెట్టారు. ఎంత చేశారంటే అంత చేశారు, ఏదో అయిపోయింది, ఏదో చేశారు, ఆ 16,000 పోస్టులు తీసేయాలని. ఏంటంటే వీళ్ళకి కడుపు మంట, నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమిటంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడెక్కడో దేశ విదేశాలు రోజుల తరబడి తిరిగి కంపెనీలు తెచ్చి ఎక్కడెక్కడ యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు ఆ ఉద్యోగాలు రానియకుండా ఏదో ఒకటి అడ్డుకోవడం. వీళ్ళకి యువతకి ఉద్యోగాలు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ చేత గంజాయి అమ్మించాలి, గుట్కాలు అమ్మించాలి, వాటికి వాళ్ళని బానిసలు చేయాలి. బానిసలు చేసి ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలి, వాళ్ళ ఎలక్షన్లు వాడుకోవాలి, వాళ్ళ రౌడీజానికి వాడుకోవాలి. వీళ్ళు ఎవరైనా బాగుపడితే వాళ్ళకి ఒప్పదు. ఇట్లా ప్రతి దాని మీద టీటీడీ మీద బురద చల్లడం. ఎందుకంటే తిరుపతి ప్రజలంటే కక్ష అతనికి. పోనీ గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా ఉద్యోగాలు తెచ్చారంటే అవి లేవు. చేపల మార్కెట్లు పెట్టడం, వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం, అదే ఏదో పెద్ద. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆందోళనతో తేజస్విని అనే 27 ఏళ్ల యువతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లాకు చెందిన తేజస్విని 3 నెలల క్రితమే శంకర్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని తల్లితో కలిసి ఉంటుంది. కాగా రాత్రి తల్లి పడుకున్న సమయంలో ఇంట్లో నుండి నగ్నంగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి సమీపంలోని గుడిలో విగ్రహాన్ని తీసుకుని చెరువులో దూకింది. యువతి నగ్నంగా పరిగెడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.